నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం కామేశ్వరి గారు రచించిన ఒక మంచి కథను విందాం. బాల్కనీలో చీకటి వెలుగుల మధ్య వాలు కుర్చీలో కూర్చొని పాట వింటూ అది ఇచ్చే అనుభూతిని ఆనందిస్తుంటే ధన్మని పళ్ళెం కింద పడ్డ చప్పుడు. పళ్ళెం కింద పడి గింగిరులు తిరిగి ఆగిన చప్పుడు. అప్రయత్నంగా వెలువడ్డ నిట్టూర్పు వరలక్ష్మిని నిర్వేదంలోకి నెట్టాయి. వెంటనే వినవచ్చిన మగ కేకలు, ఆ కేకల మధ్య చిన్నగా ఏడుపు గొంతు. ఆడమాటలు ఎన్నోసార్లు అలవాటైనా ప్రతిసారి వరలక్ష్మి గుండెలు బరువెక్కుతాయి. తలుపు దడాలను తీసిన చప్పుడు, మాటలు అనవలసిన మాటలు అరుపులు అయిపోయి గడప దాటి వెళ్ళిన మగవాడు, అవమాన భారంతో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న అమ్మాయి తేల్చిన దృశ్యం. అంతలో సుడిగాలికి ఆరేసిన చీర లుంగ చుట్టుకుని బాల్కనీలో నుంచి ఎగిరిపోయినట్టు, ఓ చీర, అది ఒట్టి చీరే కాదు అని, చీరలో మనిషి ఉంది అని తట్టి కుర్చీలో నుంచి చేతులు చాచి పిలుస్తూ లేవబోయేలోగా 6వ అంతస్తు నుంచి దబ్బున కింద పడ్డ చప్పుడు. కాళ్ళు గజగజా ఉనిగిపోయి కుర్చీలో మళ్ళీ కూలబడిపోయింది వరలక్ష్మి. ఇక లేచి ఏం చేయాలి? ఏం చూడాలి? చూడడానికి రక్తం ముద్ద తప్ప ఏం మిగులుంది? కింద ఏవో కేకలు, అరుపులు, హడావిడి అస్పష్టంగా వినిపిస్తున్నా కాళ్ళల్లో శక్తే లేనట్టు లేవలేకపోయింది. ఎంత పని జరిగింది? ఎంత పని చేసింది? ఇంతకు తెగిస్తుంది అని, ఇంత తొందర పడుతుంది అని ఊహించని వరలక్ష్మికి హఠాత్తుగా అయ్యో తను తొందరపడలేదే అన్నది తట్టి, అవును పాపం, ఎన్నాళ్ళని ఆవేదన భరిస్తుంది, ఎన్నాళ్ళని నరకం అనుభవిస్తుంది, భవిష్యత్తు బాగా ఉంటుంది అన్న ఆశ చచ్చిపోయాక నిత్యం చస్తూ బతికే కంటే చావే నయం అని పెళ్ళైన ఏడాదికే ఓ ఆడపిల్ల నిర్ణయించుకుంది అంటే తెలివి తక్కువగా తొందరపడిందని ఎలా నిందమోపడం? తను తొందరపడలేదు. ఆలోచన తెమలక తను తొందరపడలేదు. ఈలోగా ఇంత పని జరుగుతుందని ఊహించకపోవడము నా తప్పే. ఆదుకుందామన్న ఆలోచన వచ్చినా అమల్లో పెట్టడానికి ఎన్ని అనుమానాలు, అడ్డంకులు. ఏ హక్కుతో తను వెళ్ళి ఆదుకోవాలి? 80వ పడిలో పడిన తను ఎన్నాళ్ళు ఉంటుందో? ఎటూ కాకుండా ఆ అమ్మాయి బతుకు ఏమవుతుందో? ఓ పెళ్ళైన అమ్మాయిని ఇంట్లో నుంచి రా, వచ్చేయ్ అని చెప్పడం, నేను చూసుకుంటా, నీకేం భయం లేదు అని భరోసా ఇవ్వడం ఈ దేశంలో అంత సులువైన పని కాదు అని అర్థమై తర్జన భర్జన పడి కొడుక్కి ఫోన్ చేసింది. అమ్మా, నీకేమన్నా మతిపోయిందా? ఆ అమ్మాయి బాధ్యత నువ్వు తీసుకోవడం ఏమిటి? ఆ మొగుడు ఊరుకుంటాడా? మన ఇంటికి వచ్చి నువ్వెవరు అని అడిగితే నా పెళ్ళాన్ని తీసుకెళ్ళడానికి ఏ హక్కుతో వచ్చావు అని నిలేస్తే జవాబుందా నీ దగ్గర? సరే, ఆ అమ్మాయి భర్త చేతిలో హింసలు పడుతుంది. ఆమె ధైర్యం చేసి ఇల్లు వదిలి బయటకు వెళ్ళి కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటే అప్పుడు నువ్వేదన్నా సాయం చేయగలవు కావాలంటే. నిజమే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి పాపం ఆమెకి ఎవరూ లేరు. అంత ధైర్యం చేసి బయటికి వచ్చే తెగింపున్న పిల్లలా లేదంటావు. బాగుంది. ఆ తెగువ, ధైర్యం లేని అమ్మాయి రేపు అతను పోలీస్ కేసు పెట్టి నిన్ను ఇరికించడం ఏముంది? అతని ఈగో హర్ట్ అయ్యి కావాలనే కక్ష కట్టి చేయొచ్చు. నీకేమో 82 ఏళ్ళు. ఎన్నాళ్ళు ఉంటావు ఎవరికి తెలుసు? ఆ అమ్మాయి పాపం అటు ఇటు కాకుండా అయిపోదా? అలా ఎందుకు అవుతుంది? చదువుకుంది, 50,000 వచ్చే ఉద్యోగం చేస్తుంది, తన బతుకు తను బతుకుతుంది అంటావు. అమ్మా, అన్నీ నీవే ఆలోచించి అనేస్తున్నావు. అసలు ఆ అమ్మాయి ఏమంటుందో అడిగావా? భర్తని వదిలి బయటికి రావాలి అనుకుంటుందా? అసలేమీ మాట్లాడకుండా జాలి పడిపోయి అన్ని ఆలోచనలు, నిర్ణయాలు నీవే తీసేసుకొని ఆ అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాననడం, ఆమె బాధ్యత తీసుకుంటాను అనడం నీకేమిటి? మతిపోయిందా? అవును, చూస్తూ జాలి పడుతున్నావు, బాధపడుతున్నావు. ఓ ఆడపిల్ల మీద దౌర్జన్యం జరిగిపోతుంది అని కలవరపడిపోతున్నావు. బాగుంది. ఇలాంటి ఆడవాళ్ళు ఎందరో ఉంటారు. పైకి చెప్పుకోలేక కొందరు, ఇల్లు వదిలి వచ్చే ధైర్యం చేయలేక కొందరు, బయటికి వస్తే ఎదురయ్యే ఇబ్బందులు తలుచుకొని భయపడిపోయి కొందరు, ఏదోలా ఒకలా సర్దుకు బతకడం నయం అని కొందరు, అన్నీ సహించి పడుండేవాళ్ళు ఎందరో. ఏదో నీ ఇంటి పక్కన ఉన్నారు, నీ కళ్ళబడినవి, చెవులు పడినవి చూసి విని బాధపడుతున్నావు.
అమ్మా, జాలిపడి ఆ క్షణంలో ఆవేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే విషయం కాదిది. నువ్వు ఏ పోలీసులకో కంప్లైంట్ ఇచ్చినా ఆ అమ్మాయి నీకేమవుతుంది అన్న ప్రశ్న ముందుగా వస్తుంది. అదే నీ కూతురైతే నీకు హక్కుంటుంది. అమ్మా, సారీ, నేను ఇంతకంటే ఏం చెప్పాలి? ఆలోచించి అడుగు వెయ్యి. నువ్వు ఈ వయసులో మనశ్శాంతిని పోగొట్టుకొని ఇదంతా నీ నెత్తిన వేసుకొని సమస్యల్లో పడతావేమోనని నా భయం అని ఊరుకున్నాడు. కొడుకు నిష్కర్షగా చెప్పేశాడు. కొడుకే కాదు, ఎవరైనా ఇలాగే అంటారు. అవును, తనకేమవుతుంది ఆ అమ్మాయి? ఎందుకు అంత జాలి, అభిమానం, బాధ ఆ అమ్మాయి మీద తనకి? ఏడాది క్రితం చూసిన మొదటిసారే ఆ అమ్మాయి మొహంలో ఏదో ఒక అవ్యక్తమైన బాధ. కొంతకాలం క్రితమే పెళ్ళైన అమ్మాయి. పక్క ఫ్లాట్లోకి అద్దెకు దిగిన ఆ భార్యాభర్త సామానుతో పక్క ఇంటికి వచ్చినాడే లిఫ్ట్ తలుపు తెరుచుకొని ఎడాపెడా సంచులు భుజాన చేతికి తగిలించుకొని ఆదివారం 3 గంటల వేళ గుమ్మంలో అడుగుపెట్టిన ఆ అమ్మాయిని లిఫ్ట్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంటు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని చూసింది వరలక్ష్మి. కొత్త వాళ్ళొచ్చారు అని లేచి గుమ్మంలోకి వెళ్ళి ఆహ్వానం పలికినట్లుగా నవ్వుతూ చూసింది పలకరింపుగా. ఇన్నాళ్ళు ఖాళీగా ఉంది, ఇప్పుడు మీరొచ్చారు, సంతోషం. మంచినీళ్ళు అవి ఏమన్నా కావాలంటే అడుగమ్మా అంది చనువుగా. ఆ అమ్మాయి తలెత్తి చూసి పెదాలు దాటని చిరునవ్వుతో అలాగే అన్నట్టు తల ఆడించి థ్యాంక్స్ ఆంటీ అంది లోపలికి వెళ్తూ. చామన ఛాయ, పల్చటి మనిషి. మొహం ముందు కనపడేవి కళ్ళే, కానీ ఆ కళ్ళల్లో జీవమే లేదు. ఆ మొహంలో కాంతి లేదు. ఉదయం నుంచి సామాను అది సర్దుకొని ఇల్లు మారడం అలసిపోయినట్టు కనిపించిన ఆ అమ్మాయి ఆ తర్వాత ఇల్లు అది సర్దుకొని ఆఫీస్కి వెళ్తున్నా వస్తున్నా ఎప్పుడు కంటబడినా నిస్తేజమైన ఆ కళ్ళు, మొహంలో నిర్లిప్తత, ఏ ఉత్సాహమూ కనపడదు. ఉదయం 7:30కే హడావిడిగా వెళ్ళిపోయేది. సాయంత్రం 6ంటికి ఉసోరమన్నట్టు వచ్చి తలుపు మూసుకునేది. అవును మరి, పాపం ఇంట్లో మళ్ళీ చాకిరీ, వంట తప్పదు కదా. ఉద్యోగం చేసినా ఊళ్ళేళ్ళినా ఆడదానికి ఆ అమ్మాయి ఆదివారమన్నా బయటికి వస్తే పలకరిద్దామని అనుకుంటే కనిపించేది కాదు. ఇంట్లో పనులు చక్కబెట్టుకోవడం, కాస్త రెస్ట్ తీసుకోవడం చేస్తుందేమో. తను వెళ్ళి పలకరించాలన్నా కూడా ఆదివారం ఇంట్లో మొగుడుంటాడు, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఊరుకుంది వరలక్ష్మి. మొదటి రోజు 4 గంటలకి ఫ్లాస్క్లో టీ పోసి ప్లేట్లో 1/2 డజన్ బిస్కెట్లు పెట్టి పాపం సామాను అది సర్దుకున్నారో లేదో, టీ చేసుకోవడానికి స్టవ్ అది రెడీ అయిందో లేదో అనిపించి టీ పెట్టి తీసుకెళ్ళి తలుపు తట్టింది. తలుపు తీసిన అమ్మాయి ఇంటి నిండా పరిచినట్లు ఉన్న పుస్తకాలు సామాను మధ్య కుర్చీలో లుంగీ బనీన్తో కూర్చొని పేపర్ చదువుకుంటున్న అతను సర్దుకుంటూ చెమటలు కారిపోతూ అలసిపోతూ ఆమె. టీ తాగండమ్మా, స్టవ్ అది వెలిగించావో లేదో, ఏదన్నా టిఫిన్ ఉప్మా లాంటిది ఏదన్నా చేసివ్వనమ్మా అంది చనువుగా. ఆ అమ్మాయి గబగబా అయ్యోయ్యో వద్దండి, వద్దు, టీ కూడా మేము చేసుకుంటాంలేండి, మీరెందుకు తెచ్చారు అంది. అయ్యో, టీ ఏం భాగ్యం, పక్కనున్న ఇల్లు సర్దుకుంటున్నావు, టీ తాగండి, కాస్త ఓపిక కూడా వస్తుంది అంటూ ట్రే ఆ అమ్మాయి చేతికి అందించింది. ఆ అమ్మాయి మొగుడి వంక ఓసారి చూసి ట్రే అందుకొని థ్యాంక్స్ అండి మొహంలోకి రాని నవ్వు తెచ్చుకొని అంది. సరే సరే, నీళ్ళ సీసా ఏమన్నా ఇవ్వనా? వద్దండి, ఉన్నాయి అంటూ ఇంకా మాటలకి అవకాశం ఇవ్వకుండా తలుపు మీద చేయి వేసింది. పనిలో ఉన్న వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది అని తప్పుకుంది వరలక్ష్మి. నెల రోజులైన ఆ అమ్మాయి పేరు కూడా తెలుసుకోలేకపోయింది. ఓ రోజు ఆఫీసు నుంచి వస్తూ లిఫ్ట్లో కలిస్తే సర్దుకోవడం అయిందా, ఎక్కడా కనపడమే లేదు, పేరన్నా అడగలేదు. మీ ఇంటికి వద్దామంటే మీరెప్పుడూ బిజీనే నవ్వుతూ పలకరించింది వరలక్ష్మి. సారీ అండి, పొద్దుట వెళితే ఇదిగో ఇప్పుడే రావడం, రాగానే వంట పని, తీరిక ఉండదు కాస్త నవ్వు మొహం పెట్టి అంది. అవునులే, వర్కింగ్ ఉమెన్ కదా. నీ పేరన్నా చెప్పలేదు నువ్వు. వాణి అండి, వస్తానండి. లిఫ్ట్ డోర్ తెరవగానే గబగబా వెళ్ళిపోయింది. ఏదో పక్కింట్లోకి ఎవరన్నా వస్తే కాస్త కాలక్షేపం ఉంటుంది అనుకున్న వరలక్ష్మికి నిరాశగా అనిపించింది. తన వయసు దానితో ఏం మాటలు అనుకునిందేమో.
తీరిక ఓపిక లేవేమో. లిఫ్టు గుమ్మం ముందు ఉండడంతో వచ్చే పోయేవారు కనపడి ఆ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు ఏదో పలకరిస్తారు. ఈ అమ్మాయి భర్త పొద్దుట 7 కల్లా వెళ్తుంటే చూసింది. ఆ మొహం చూస్తే సీరియస్గా అనిపించింది. రంగు తక్కువ, కళలేని మొహం, అంత పొడుగు లేడు. ఈ వయసులో అంత సీరియస్ ఏమిటో. నెల రోజులైనా ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళడం చూడలేదు అనుకునింది వరలక్ష్మి. ఒకరోజు ఆదివారం. పాల ప్యాకెట్టు గుమ్మం ముందు పడి ఉంది. 8 అయినా కూడా తీసుకోలేదు. పాలు విరిగిపోతాయేమోనని తీసి బెల్లు కొట్టింది. అతను తలుపు తీసి సీరియస్గా ప్రశ్నార్థకంగా చూశాడు. పాల ప్యాకెట్టు తీసుకోలేదు, విరిగిపోతాయని కాస్త తడబడిపోతూ అతని మొహం చూస్తూ, అతని కళ్ళల్లోని తీవ్రత, అప్రసన్నత చూస్తూ ఇంకా అంతకంటే అనలేకపోయింది. థ్యాంక్స్. పాల ప్యాకెట్ తీసుకొని తలుపు వేశాడు. తన గుమ్మం వైపు నడుస్తుంటే లోపల నుంచి అతని గొంతు గట్టిగా వినిపించింది. పాల ప్యాకెట్ తీసుకోలేదని అరుస్తున్నాడు భార్య మీద. తర్వాత 4-5 సార్లు సాయంత్రం ఇద్దరు ఇంటికి వచ్చాక దేని మీదో ఒకటే అరుచుకోవడం, 1-2 సార్లు గ్లాసో గిన్నెో విసిరి కొట్టిన చప్పుళ్ళు. అలాంటప్పుడు దడాలున తలుపు తెరుచుకొని విసురుగా అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఏ రాత్రి 10 గంటలప్పుడో రావడం. మళ్ళీ ఇంట్లో విసురుగా మాటలు చాలాసార్లు వినిపించేవి. తన బెడ్రూమ్ బాల్కనీ, వాళ్ళ డ్రాయింగ్ రూము బాల్కనీ పక్కపక్కనే ఉండేవేమో స్పష్టంగా వినపడకపోయినా ఇద్దరూ దేనికో ఘర్షణ పడుతున్నట్లు బాగా అర్థమయ్యేది. ఏమిటో ఇద్దరు సుఖంగా హాయిగా ఉండాల్సిన ఈ వయసులో ఇప్పటి నుంచే ఈ గొడవ ఏమిటో. మనసులు కలవని సంసారం పాపం అనిపించింది. ఇవాళ వినిపించిన పళ్ళెం గింగురులు వాళ్ళు వచ్చిన నెల రోజులకి మొదటిసారి వినిపించింది. విసురుగా అతను బయటికి వెళ్ళిపోవడము చూసింది. ఏదో గొడవ జరిగినట్లుంది. అలాంటి గొడవలు 4-5 సార్లు విన్నాక పాపం ఆ అమ్మాయి ఎందుకిలా ఒకసారి వెళ్ళి చూసి విషయం తెలుసుకుంటే. అట్టే పరిచయం అన్నా లేనమ్మాయి. తను వెళ్తే ఇబ్బంది పడవచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ధైర్యం చేయలేక నిస్సహాయంగా కూర్చుంది. ఒకరోజు చాలా చాలా చప్పుళ్ళు, గిన్నెలు దబదబా కుర్చీల్లాంటివి పడిన చప్పుళ్ళు, కెవ్వుమన్న ఆ అమ్మాయి కేక విని కలవరపడిపోయి అతను విసురుగా తలుపు తీసుకొని వెళ్ళిపోగానే ఇంకా ఆగలేక తలుపు తోసుకొని లోపలికి వెళ్ళింది. డైనింగ్ టేబుల్ మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ అమ్మాయిని చూసి మనసు ద్రవించి నెమ్మదిగా వెళ్ళి తల మీద ఓదార్పుగా రాసింది. దిగ్గున తలెత్తిన ఆమె తనని చూసి బిత్తరపోయింది. తన బతుకు బట్టబయలైందన్న సిగ్గు, అవమానం, దుఃఖం, ఆశ్చర్యం, ఉక్రోషం, ఏవేవో భావాలు మొహం నిండా. ఊరుకో అమ్మా, అలా ఏడవకు, బాధపడకు. నేను మీ అమ్మమ్మ వయసు దాన్ని. రోజూ వింటూ కూడా వస్తే ఏమనుకుంటావోననే రాలేదు. ఇవాళ ఇంకాగలేక వచ్చా. నీ కష్టం చెప్పమ్మా నాతో. ఏం జరిగింది? ఎందుకిలా? ఆ అమ్మాయి హిస్టీరియా వచ్చిందానిలా 2 చేతులతో తల మీద దబదబా బాదుకొని, నా కర్మ, నా దురదృష్టం, ఇలాంటి వెధవ పాలబడ్డాను. వెధవని పెళ్లి చేసుకున్నా. ఒక్కరోజు కూడా సుఖం లేదు. నా బతుకింతే, చావడం తప్ప మార్గమే లేదు. పెద్ద పెట్టిన వెక్కి వెక్కి ఏడుస్తూ ఏడుపు మధ్య ఒక్కో మాట. అలా ఆగకుండా 10 నిమిషాలు ఏడ్చింది. మంచినీళ్ళిచ్చి కొంగు తడిపి మొహం అంతా తుడిచి ఓదారుస్తూ తల నిమురుతూ కంటి కింద కమిలిన చోట తడి కొంగుతో అద్దుతూ, ఊరుకో అమ్మా, ఏడిస్తే ఏం ప్రయోజనం? ఇలా ఎందుకు సహిస్తూ ఉంటున్నావు? చదువుకున్న దానివి, ఉద్యోగస్తురాలివి, ఇంత బేలగా అన్నీ భరిస్తూ ఇలా పడి ఉండడం ఏమిటి? ధైర్యం తెచ్చుకో, తిరగబడి నిలై, కొట్టే హక్కు లేదని చెప్పు. ఊరుకుంటే ఇలాంటి మగాళ్ళు ఇంకా పేట్రేగిపోతారు. ఏం చేయను? నాకెవ్వరూ లేరు. ఎవరితో చెప్పుకోను? ఏడుస్తూ అంది. చూడు, ముందు అన్నం తిను. అన్నం మానేస్తే ఏడవడానికైనా ఓపిక ఉండాలి కదా. కడుపు మార్చుకుంటే కరిగిపోయే మొగుడు కాదు అన్నది నీకు అర్థమయ్యే ఉంటుంది కదా అంటూ కంచంలో మజ్జిగ అన్నం అంత ముద్దలు చేసి పెడితే ఎంత ఆకలి మీద ఉందో అంతా తినేసింది. లే, ఇంక వెళ్ళి పడుకో. ఇవన్నీ ఇలా ఉండని. వీలైతే రేపు సెలవు పెట్టు. మనం మాట్లాడుకుందాం. ఏం చేయాలో ఆలోచిద్దాం. లే, వెళ్ళు లోపలికి
అంటూ లేపి లోపలికి పంపి వీధి తలుపులు లాగివేసి వెళ్ళింది వరలక్ష్మి. మర్నాడు వాణి చెప్పింది వింటుంటే ఇంకా ఈ కాలంలో కూడా ఇలాంటి మగవాళ్ళు ఉన్నారా అని అనిపించింది. పెళ్లి చేసుకుందాం అంటూ వెంటపడి ఒప్పుకునే వరకు ప్రేమ నటించి ఇద్దరూ ఒక ఆఫీసులో ఇష్టమైన వాడు దొరికాడులే అని మురిపంగా చూసుకుంటాడు అన్న ఆశలు, ఊహలు, కోరికలు అన్నీ చేసుకున్న నెల రోజులకే నలిపి నేల రాస్తాడని ఏ అమ్మాయి మాత్రం ఊహిస్తుంది? తన ఉద్యోగం డబ్బు కోసం మాత్రం చేసుకున్న డబ్బు మనిషి అని 2 నెలలకే బాగా అర్థమైపోయింది. మనిషి చదువుకున్నవాడు, సంస్కారం ఉంటుంది అన్న నమ్మకాన్ని ఉమ్ము చేసేశాడు. నిలువెల్లా మగాహంకారం. ఇల్లు తనది, భార్య తనది, ఆ ఇంట్లో తనదే సర్వాధికారం. భార్య అన్నది చెప్పు చేతల్లో ఉండాలి అనుకునే మగ మహారాజు. కూరకి సర్దుకోడు, టిఫిన్కి సర్దుకోడు, భార్యకి ఒంట్లో బాగాలేకపోయినా ఒక్క పూటన్న వంటకి కూడా సర్దుకోడు. సర్దుబాటు అన్నదానికి అర్థం అతనికి తెలియదు. భార్యకి పూలు, చీర, పుట్టినరోజు కానుకగా ఓ హోటల్కి తీసుకెళ్ళి తినడం, ఎప్పుడన్నా సినిమాకో షికారుకో వెళ్ళడం అన్నీ అతనికి అనవసరమైన ఖర్చుల్లాగానే అనిపిస్తాయి. జీతం కోసం ఆఫీసు, బతకడం కోసం తినడం, ఆ రెండే అతనికి అవసరం. భార్య జీతం మీద అతనికే అధికారం. జమా ఖర్చులు తను జాగ్రత్తగా చూస్తాడు. కొత్తలో నమ్మబలికి జీతం అంతా తీసేసుకొని ఖర్చులకి డబ్బు ఎంత ఇవ్వాలో అతనిదే నిర్ణయం. అన్నింటికీ తల ఆడించింది. తను ఆనాడు అతను చెప్పింది వేదం అనుకునింది. తనకెందుకులే ఈ డబ్బులు లెక్కల గోల, అతన్ని చూసుకొని అని నిశ్చింతగా ఊరుకుంది. 2 నెలలు గడిచేసరికి అతని తత్వం అంతా అర్థమైంది. అతని ఆలోచనలు, మాటలు, ఆచరణ అన్నీ వక్రమేనన్నది అర్థమయ్యాక తను ఎంత తెలివి తక్కువగా అతన్ని నమ్మి మోసపోయిందో గ్రహించింది. పక్షవాతంతో ఓల్డేజ్ హోంలో ఉన్న తల్లికి నెలకి 10,000 పంపడం తన బాధ్యత. తల్లిని చూడ్డానికి ఎవరూ లేరని ముందే పరిస్థితి చెప్పినా కూడా ప్రతి నెల గోల, అరుపులు. 10 సార్లు చెప్తే కానీ డబ్బు ఇవ్వకపోవడంతో జీతం రాగానే తనే ముందే పంపితే దానికి ఎంత రాద్ధాంతం? అతని సంగతి అర్థమై అణిగి ఉంటే మరింత రెచ్చిపోతున్నాడని గ్రహించి జవాబులు ఇవ్వడం, అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియచెప్పడం మొదలు పెట్టగానే ఇంకా గొడవలు ఎక్కువై ఆ మనిషిని ఏం చెయ్యాలో కూడా తెలియని అయోమయ స్థితిలో, అవస్థలో అన్నీ భరిస్తూ తన పని తను చేసుకుంటూ మౌనంగా ఉన్నా కూడా పొగరు జవాబు చెప్తావంటూ గోల. ప్రతిరోజు దినగండంగా బతికీడుస్తూ, తిట్టిన రోజున ఏడుస్తూ, తిట్టకుండా గడిచిన రోజున పండగ అనుకుంటూ బతికీడుస్తున్నా. ఏం చెయ్యాలో తెలియడం లేదు. చద్దామనిపిస్తుంది. నీవెందుకు చావడం? ఇలాంటి వాడితో ఇంకా కాపురం సాగిస్తున్నా నిన్ను చూస్తే ఆశ్చర్యంగా ఉంది. చదువుండి, ఉద్యోగం ఉండి, నీ బతుకు నీవు బతకగలిగే అవకాశం ఉండి కూడా ఎలా భరిస్తున్నావు? గట్టిగా ఎదిరించి ఇంట్లో నుంచి పోతా, నా బతుకు నేను బతుకుతా, ఇలా అన్నీ అయ్యాయి అంటే పో అని బట్టలు విసిరేశాడు. నన్ను ఎదిరించి పోతా అని మరోసారి అంటే గెంటేస్తా ఇంట్లో నుంచి. ఏ బాబు ఆదుకుంటాడో చూస్తా అని బెదిరింపులు. ఉద్యోగం చూసుకొని మిడిసిపడుతున్నావు, పో ఇంట్లో నుంచి. పోతే మొగుడంటే ఏమిటో తెలుస్తుంది. మొగుడన్నాక ఓ మాట అంటే పోతా పోతా అని భయపెడితే ఆడాళ్ళకి అంత తెగింపు ఉంటే నాకే మగాణ్ణి మరో పెళ్లి చేసుకుంటా అంటాడు. అంటే ఎంత మగ అహంకారం! ఇంకా ఈ రోజుల్లో ఇలాంటి మగాడిని భరించి సహిస్తున్నావంటే ఏమిటో. నాకెవ్వరూ లేరు, అమ్మని చూసుకోవాలి, ఒంటరిగా బతకడంలో ఏ చిక్కులుంటాయో అని అక్కడికొచ్చి ఏం గొడవలు చేస్తాడో. ఇంతకంటే గొప్ప చిక్కులుండవులే అమ్మా. ఒక గది తీసుకో, చిన్న ఇల్లు తీసుకొని నీ పాటికి నువ్వు బతకలేవా? పిచ్చి వేషాలు వేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించు. నీ హద్దుల్లో నువ్వుండు. మొగుడిని కదా అని నన్ను వేధించావంటే నీ అంతు చూస్తా అని బెదిరించి చూడు. అన్నింటికీ నువ్వు భయపడుతున్నావనే, నీకు ధైర్యం లేదనే గుర్తించి అలా రెచ్చిపోతున్నాడు. నీకు నేనున్నాను. ఏమన్నా పిచ్చి వేషాలు వేస్తే పెట్టి పట్టుకుని నా ఇంటికి రా. నీ ఏర్పాట్లన్నీ చేసుకునే వరకు నేను అండగా ఉంటాను. ఎన్నాళ్ళు కావలిస్తే అన్నాళ్ళు ఉండు. అమ్మో, మీ ఇంట్లో నన్ను బతకనిస్తాడా? ఇదిగో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు. పిరికితనం వదిలిపెట్టు.
నీ ఒంటి మీద చెయ్యి వేస్తే ఫోన్ ఎత్తి పోలీసుల్ని పిలువు, చచ్చినట్లు భయపడతాడు. అపనమ్మకంగా చూసింది. పోలీసులు వస్తారా? వాళ్ళు వస్తే ఆ కోపంతో ఇంకా ఆమెలో అభద్రతాభావం, పిరికితనం పోగొట్టేదానికి ఎన్ని రకాలుగానో ధైర్యం చెప్పి చెప్పి తిరగబడి చూడు, అప్పటికీ దారికి రాకపోతే చూద్దాం అంటూ ఆ రోజంతా ధైర్యాన్ని చెప్పింది వరలక్ష్మి. ఆంటీ, మీరు చెప్పినట్లు చేశాను. ఫోను ఎత్తేసరికి భయపడి కోపం పట్టలేక ఫోన్ విసిరేశాడు. ఫోన్ విసిరేస్తే బయటికి వెళ్ళి చేయలేననుకుంటున్నావా? నీ హద్దుల్లో నువ్వు ఉండు. ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కు ఉంది. పొమ్మనే హక్కు నీకు లేదు అని దబాయిస్తే కాస్త తెల్లబోతూనే బెదిరాడు. పొగరెక్కిందే నీకు, ఉండు నీ పని చెప్తా అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. ఆంటీ కాస్త భయపడ్డాడు. 2-3 రోజులకి ఒకసారి సలహాలు సంప్రదింపులతో ఇద్దరూ చర్చించుకునేవాళ్ళు. ఆఫీస్కి వెళ్ళే పిల్ల అనుకుంటూ వండుకున్నది కాస్త ఎక్కువగా వండి కూర, పచ్చడి, పులుసు అలాంటివి స్పేర్ తాళం దగ్గర పెట్టుకొని వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చే ముందు వంటింట్లో పెట్టేది వరలక్ష్మి. చాకలి బట్టలు తెచ్చినా పని మనిషి వస్తే తాళం ఇచ్చి పని చేయించడం వంటి చిన్న చిన్న పనులన్నీ సహాయం చేస్తూ తల్లిలా ఆదుకుంటూ ధైర్యాన్ని నూరిపోస్తూ వాణి కాస్త ప్రశాంతంగా ఎలా తన బతుకు తాను బతకాలో చెప్తూ ఆప్తురాలైంది. వాణి తిరగబడ్డాక తిట్లు తగ్గినా కూడా ఆ కోపం, ఆ విసురు, సహజంగా వచ్చిన బుద్ధులు తగ్గడానికి సమయం ఇవ్వాలి అని కొన్నాళ్ళు ఎదురుచూడు, మార్పు రాకపోతే ఆలోచిద్దామంది వరలక్ష్మి. 10 రోజులు కాస్త తగ్గినట్లు కనిపించినా లోపల ఉడికిపోతూ వాణిలో తిరుగుబాటుతనం తట్టుకోలేక బరస్ట్ అయ్యాడు. ఒకరోజు యథాప్రకారం పళ్ళాలు, గ్లాసులు విసరడం, తిట్లు అన్నీ అయ్యాయి. ఆంటీ, నాకు మీరు అండగా ఉన్నారని, మీరు నాకు అన్నీ నేర్పుతున్నారని, మన ఇద్దరి మధ్య సాన్నిహిత్యం తెలిసి ఆ ముసల్ది నీకు అన్నీ నూరిపోస్తుందన్నమాట. అందుకే ఇంత పేలుతున్నావు. ఎవరే అది? కాళ్ళు ఇరగ్గొడతా. మన ఇంటి వైపు వస్తే కాపురం చెడగొడుతుందా? అన్నేళ్ళు వచ్చి బుద్ధి జ్ఞానం లేదా దానికి అంటూ నోటికి వచ్చినట్టు మాటలంటే వినలేక తిరగబడ్డా. అది చూశారుగా ఆయన బుద్ధి. సరే చూద్దాం అంది వరలక్ష్మి. ఆ రోజే కొడుకుతో మాట్లాడితే కొడుకు అన్నది విన్నాక కాస్త ఆలోచనల్లో పడింది. ఆలోచనలు ఏమీ తెమలకముందే తర్వాత 10 రోజులకి కొత్త కారణంతో ఇష్టం వచ్చినట్టు మాటలు. ఆంటీ, ఆఫీసులో ఎవరితోనో నాకు సంబంధం అంటగట్టి వాడితో స్నేహం మరిగావే, వాడు రమ్మన్నాడా? పోతావా రంకు మొగుడి దగ్గరికి? అందుకనేనా అంత ధైర్యంగా ఎదిరిస్తున్నావు అంటూ నానా గోల చేశాడు అంటూ ఏడ్చి ఏడ్చి వాచిన కళ్ళతో ఏడుస్తూ అంది వాణి. పద, నీ మొగుడితో మాట్లాడతా, ఇక ఊరుకోవద్దు. వరలక్ష్మి ఆవేశం పట్టలేక లేచి వాణి వద్దు వద్దు అంటున్నా కూడా చెయ్యి పట్టి లాక్కెళ్ళినట్టే ఆ ఇంట్లో చొరబడింది. అతను తెల్లబోయాడు. చూడు బాబు, నీ పేరేమిటో, ఎందుకు ఒక ఆడపిల్లని ఇంతలా హింసిస్తున్నావు? అగ్నిసాక్షిగా పెళ్ళాడి నిన్ను నమ్మి తన వాళ్ళందరినీ వదులుకొని వచ్చిన భార్యని, గుండెల్లో దాచుకోవాల్సిన అమ్మాయిని, ఈ ఇంటికొచ్చి నీకు చాకరీ చేసి నీకు పిల్లల్ని కని నీ ఇల్లే తన ఇల్లు అనుకుని బతికే ఆ భార్యని ఇలా నా హింసిస్తున్నావు? మగాడివైతే మొగుడివైతే నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావా? దులిపేస్తున్న వరలక్ష్మిని చూసి ముందు బిత్తరపోయి తర్వాత కోపంగా లేచి, ఏమిటి, ఎవరు నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను ఇన్ని మాటలు అంటున్నావు? నీకెంత ధైర్యం? ముందు నడు బయటికి. మా ఇంటి వ్యవహారంలో కలగజేసుకునే అధికారం ఎవరిచ్చారు? అసలు నీవే దానికి లేనిపోనివన్నీ ఎక్కించావు బుర్రలో. అంతవరకు చచ్చినట్లు పడి ఉంది. పో బయటికి. నీవెవరు అని ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు? ఎగిరెగిరి పడుతూ మీదకి వచ్చాడు. నేనెవరినా? తోటి మనిషిని, మీ అమ్మ వయసున్న దాన్ని. బుద్ధి చెప్తే వింటావని వచ్చాను. ఆ అమ్మాయి మీద చెయ్యి వేశావో నీ అంతు చూస్తా. ఉద్యోగం ఊడగొట్టించి నిన్ను జైల్లో తోయిస్తా అరిచింది వరలక్ష్మి. ఇదే ఆఖరిసారి, మరో ఛాన్స్ లేదు నీకు. కట్టుకున్న ఇల్లాలిపై ఇలాంటి దౌర్జన్యం, హింస ఏ పోలీసులు, కోర్టులు కూడా సహించవు. తేల్చుకో, వస్తా. వాణి మరోసారి ఏదన్నా నోరెత్తితే నా దగ్గరికి రా తర్జనతో బెదిరించి విస ఇంట్లో నుంచి బయటికి వచ్చింది వరలక్ష్మి ఆయాసపడుతూ.
తుఫాను ముందు నిశ్శబ్దంలా 10 రోజులు నిశ్శబ్దంగా గడిచాయి. 11వ రోజు ఏం జరిగిందో చెప్పడానికి వాణి లేదు. ఏదో పెద్ద నింద, హింస, భరించలేనంత ఏదో జరిగి ఉంటుంది. కాస్త ధైర్యం తెచ్చుకొని ఏదో ఒక నిర్ణయానికి వద్దామన్న ఆలోచన వాణికి వచ్చి ఆ నిర్ణయాన్ని అమలుపరిచే వేళకి ఇలా తొందరపడిపోయింది. పావుగంట అలా స్పృహలేని దానిలా కూర్చున్న వరలక్ష్మి నెమ్మదిగా శక్తి కూడగట్టుకుని ఫోన్ తీసింది. తర్వాత గోడకి తగిలించిన తాళాలు పట్టుకుని నెమ్మదిగా వాణి ఇంటి వైపు వెళ్ళింది. ఇంట్లో 4-5 జనం డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో 2 చేతుల మధ్య తలవాల్చి పాలిపోయిన మొహంతో కూర్చున్న ఆ మొగుడనే మృగం దగ్గరికి వెళ్ళింది. టేబుల్ మీద వాళ్ళ ఇంటి తాళం పడేసి, ఆలస్యం చేశాను, ఫోన్ చేయడం ఇప్పుడు చేశాను, వారం ముందే చేసుంటే వాణిని రక్షించుకునేదాన్ని, నాదే పొరపాటు, ఇప్పుడు ఇక ఆలస్యం అవదు, వస్తారు పోలీసులు, సిద్ధంగా ఉండు, తిరస్కారంగా చూస్తూ చెమటలు కారుతున్న అతని మొహంలోకి తీక్షణంగా చూసి బయటికి నడిచింది. ఇంట్లో లైట్లన్నీ వేసుకొని కుర్చీలో కూర్చొని ఆ మృగాన్ని శిక్షించడానికి పోలీసుల రాక కోసం ఎదురు చూస్తూ ఉంది వరలక్ష్మి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.